कि आज का जो कश्मीर है ये बदलता कश्मीर है। इस बदलते कश्मीर का जो आर्टिकल 370 हटने के बाद से पूरे कश्मीर के अंदर एक खुशहाली हो चुकी है, टूरिज्म बढ़ चुका है, लोग खुशहाल हैं। एक जमाना था कि यहाँ पर लोग बच्चे, नौजवान बच्चे पत्थरबाजी करते थे, आज बच्चों के हाथ में कलम है, बच्चे पढ़ रहे हैं। कि जो हमारे अमित शाह जी ने, हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने खासतौर पर जो डॉक्टर साहिबा को जो जिम्मेदारी दी, इस जिम्मेदारी को उन्होंने इतने अच्छे बखूबी निभाया, ये एक मॉडल बन गया कश्मीर का। ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి నిన్న మాట్లాడుతూ అన్నారు, కశ్మీర్లో ఆనంద సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని, అక్కడ టూరిజం పెరిగిందని, సామాన్యుల యొక్క ఆర్థిక ప్రగతి డెవలప్ అయిందని, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చట్టం మరింత ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి, అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని పేద ముస్లింలకు చెందుతుందని చెప్పని, అదేవిధంగా పీఓకే ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో కలుపుతామని కశ్మీర్ నుంచి ఒక ముస్లిం యొక్క గుండె తడుతూ చెప్పినటువంటి మాటను మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆనాటి నెహ్రూ చేసినటువంటి పాపాన్ని కడగటానికి అక్కడికి వెళ్ళినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చేసినటువంటి బలిదానం మేమందరం మరవలేనటువంటి. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో అంతర్భాగం అని చెప్పని ప్రతి భారతీయుల గుండె చప్పుడు చెప్తున్నటువంటి మాట. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కశ్మీర్ యొక్క లెక్క ఎలా చూస్తారంటే, ఈ భారత మాత యొక్క నుదుటి యొక్క సింధూరంగా చూసేటువంటి పరిస్థితి. కశ్మీర్ హమారా, దిస్ దేశ్ మే దో నిషాన్ దో ప్రధాన్ నహీ రహేంగే అని చెప్పినటువంటి బలిదానం వస్తున్నటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మాట నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి జేజేలు పలుకుతూ ఈ భారత ప్రజలు వారికి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కలిగినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.